జామ్ జంక్షన్ అని ఇది ఒక ప్రోగ్రాము, ఒక ఈవెంట్ అనమాట. ఇదేంటంటే బ్యాండ్స్ మధ్యన జరిగే ఒక కాంపిటీషన్. ఒక నియర్ బై 6 బ్యాండ్స్ మధ్యన సెప్టెంబర్ 6న ఒక కాంపిటీషన్ జరగబోతుంది. మనం పబ్స్లో యాక్చువల్గా ఇండివిజువల్ బ్యాండ్స్ని ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటిది ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 6 టీమ్స్ డిఫరెంట్ సాంగ్స్, డిఫరెంట్ కల్చరల్ సాంగ్స్తో మనల్ని యాక్చువల్లీ ఎంటర్టైన్ చేయబోతున్నారు. అది సెప్టెంబర్ 6న చేస్తున్నాం. దీనికి యాక్చువల్గా ఏంటంటే శ్రీ తను ఈ ఈ కాన్సెప్ట్ని దీన్ని తీసుకురావడం జరిగింది. దాంతో నా టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ టైం సినిమాలు ఇది కాకుండా నేను ఇది జామ్ జంక్షన్ అని ఒక పెద్ద ఈవెంట్తో రాబోతున్నాము. డెఫినెట్గా ఇది మీ అందరికీ చాలా మంచి, అంటే హైదరాబాద్లో ఒక పెద్ద వైబ్ వస్తుంది. దీనికి నియర్ బై 8,000 to 10,000 మెంబర్స్ ఉంటారు. దీంట్లో గెలిచిన వాళ్ళకి మా బ్యానర్లో యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ కూడా వీ అనౌన్స్డ్ అనమాట జస్ట్ నో ఇప్పుడే. అట్లాగే మిగిలిన ఎవరన్నా సరే దీనికి రావాల్సిన వాళ్ళందరికీ కూడా అదంతా మా శ్రీ యాక్చువల్గా మా టీము మీకు క్లారిటీగా చెప్తారు. ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం మాత్రం మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడో కానీ రేర్గా ఒకే ప్లాట్ఫామ్ మీద ఒక 6 మెంబర్స్ ప్లే చేయడం అనేది జరగదు. అందుకని డోంట్ మిస్ ఇట్ అండి. థ్యాంక్ యూ. నేను ఇంప్రెస్ అయింది ఇందులో యాక్చువల్ కాన్సెప్ట్. ఇంతవరకు ఇండియాలో ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడ ఏ ఊర్లోనూ ఎక్కడ జరగలేదు. దీన్ని యాక్చువల్గా ఏంటంటే రిజిస్టర్ చేయించి ప్రాపర్గా మళ్ళీ మేమే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనే దీంట్లో దీన్ని ప్లాన్ చేశాము. నేను ఏదైనా సరే అంటే ఇన్నోవేటివ్గా కొత్త థాట్, కొత్త పర్సన్ కష్టపడుతున్నారు, టీం చాలా బాగుంది అనుకుంటే అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. బట్ డెఫినెట్గా ఒక మంచి థాట్ అయితే అందరికీ పరిచయం నా ద్వారా జరుగుతుంది అనుకుంటే అది నిజంగా నేను ముందుంటాను. అలాంటి ఇది దీంట్లో నాకేంటంటే శ్రీ ఎప్పటి నుంచో లాస్ట్ 8-10 years నుంచి బాగా తెలుసు. అందుకని నేను తనని ఎప్పటి నుంచో చూస్తున్నాను. దిస్ ఈజ్ ద రైట్ టైం, రైట్ ప్రాజెక్ట్ అని చెప్పి అనిపించి నేను యాక్చువల్గా ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట.